మరి సోనియా చెప్పేది ఉంటే అందరికి కలిపి ఒక దగ్గరనే గ్రూప్ గా చెప్పండి, మా దగ్గరకు వచ్చి స్పెసిఫిక్ గా చెప్పకండి అని అంటుంది. ఏదైతే ఏముంది, ఆమె దగ్గరకు వచ్చి చెప్పినా అందరిని గ్రూప్ గా పెట్టి అందరు పనులు మానేసుకొని వచ్చి చెప్పడం ఎందుకు అని యశస్వి అనుకుంది. ఇప్పుడు ఏదైనా కూడా నామినేషన్ అయితే వాళ్ళ ఓటింగ్ అయిపోయింది అబ్బా, అదంతా వచ్చేది లేదు పోయేది లేదు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉదార్త స్వభావులు ఇద్దరు కనపడ్డారు. అనాథలను చెరజేసిన ఆపన్న హస్తం అంటాం మనం. అందులో ఒకరు నిఖిల్, ఒకరు నైనిక. నిఖిల్ ఎక్కడ? సారీ నైనిక. నైనిక పాపం ఆ మహాతల్లి సాధ్వీమని అందరినీ ఆదరణ చేసుకుంది. అంటే ఆమె కోసం ఎవరు ఓటు అయిన వాళ్ళని కూడా ఆమె ఎవరు ఇటు చూస్తుంది, చూసి ఆమె లేస్తుంది. అదే ఎంత గొప్ప మనసు ఆమెది, ఎంత విశాలమైనటువంటి హృదయం ఆమెది. చూడు, అది ఒక లెక్కను చూస్తే ఆమెది కొంచెం నాకు నచ్చింది. ఎందుకనంటే అందరినీ కావాలని గుంజుకోవటం ఒక ఎత్తు, కానీ ఎవరిని టచ్ చేయని వాళ్ళని కూడా సరే వీళ్ళకు మరి దాంట్లో ఇండివిజువల్ గా ఆమెకు ఒక ఆలోచన లేదు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతుంది కదా. ఏంది ఎవడు పనికిరాని వాళ్ళని నువ్వు తీసుకొని నువ్వు గెలిచేచ్చా? నువ్వు గెలవడానికి వచ్చినావా, ఆదరించడానికి వచ్చినావా? ఇప్పుడు ఉద్ధరించడానికి వచ్చినావా, గెలవడానికి వచ్చినావా? అట్లా సానుభూతి ఒక్కొక్కళ్ళ ఒపీనియన్. మరి దాన్ని ఎట్లా చెప్తావు? ఏం లేదు, సానుభూతి అంతే. ఒకరి పైన ఒక జాలి ఉంటది. ఇప్పుడు నేను మొదటి నుంచి నీకు అదే చెప్తున్నా, మనోడు ఏదైతే ఉన్నాడో నాగమణి కంట హౌస్ మొత్తంలో సానుభూతిని క్రియేట్ చేసుకున్నాడు. కానీ అనేది కూడా అంటుండు, మీరు మేనేజ్మెంట్ చేస్తుర్రు, మీరు నాగమణి గంటలు క్లియర్ గా అర్థం చేసుకోలేదు. వీళ్ళందరల్లా పెద్ద స్టంట్ మాస్టర్ మనోడు అన్ని అంటాడు పక్క నుంచి. అదే మళ్ళా రిటర్న్ మనోడికి ఏమైనా వచ్చిందనుకో, గేమ్ ఎలా ఆడాలో నాకు తెలియట్లేదు అంటాడు. ఇప్పుడు నీ దగ్గర రెండు ఉండాలి. ఉంటే గడ్స్ ఉండాలి, లేకపోతే గప్చుప్ ఉండాలి. గప్చుప్ నా మూసుకొని ఉండాలి, లేకపోతే గడ్స్ తోటి ఫైట్ చేయాలి. హౌస్ లో అందరు ఉంటారు కదా, వాళ్ళని మనోడు ఏదన్నా గడ్స్ డామ్ డూమ్ టచ్ అని చెప్పి కెమెరాలు ఉన్నాయి, ప్రైజ్ మనీ నాదేనంత విధంగా బిల్డప్ ఇస్తాడు. తిరిగి ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి ఐడియాలు తీసుకుంటా, నేను ఎలా చేయాలి, ఫేస్ చేయాలను, ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా నేను ఉండాలి అంటాను. మరి అది ఎట్లా సాధ్యము? నువ్వు ఉంటే గడ్స్ ఉండు, లేకపోతే అప్చుప్పుకుండు. అదే